పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు. పార్టీ నడవడిక మొత్తం చూస్తే కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు అని. 24, 23, 24 స్థానాల కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు ఇవ్వడం తెలుసు కాబట్టి, పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు కాబట్టి, పవన్ కళ్యాణ్ చేతిలో ఏమీ లేదు కాబట్టి నేను చెప్పాను 23, 24 స్థానాలు. చాలామంది ఏమన్నారు, 3వ వంతు అంటే 160 సీట్లు, 3వ వంతు అంటే 58 సీట్లు అని చెప్పారు. చింతా రాజశేఖర్ గారు కూడా చెప్పారు 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి చెప్పాలి, ప్రపోజల్ అలాగే 75 సీట్లు ఇవ్వాలా లేకపోతే 50కి పైచలకు స్థానాలు ఇవ్వాలని చెప్పి. నేను 50, 75 కూడా అనలేదు. 87 జనసేన, 88 టీడీపీ పోటీ చేయాలి. అది కూడా సీరియల్ నెంబర్ 1, 2, 3, 4 ఉంటుంది ప్రతి ఒక్క నియోజకవర్గానికి. 1 ఇచ్చాపురం అయితే తెలుగుదేశం పోటీ చేయాలి, 2 పలాస్ అయితే జనసేన పోటీ చేయాలి. అలా సరి సంఖ్య ఉన్న సీట్లన్నీ టీడీపీ, బే సంఖ్య ఉన్న సీట్లన్నీ జనసేన అలా మార్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అప్పుడు కావాలంటే ఒక 10 సీట్లు మార్చుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆ సంఖ్య అట్లాగే ఉండాలి. మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పాను. మీరు చెప్పినట్లు సరి బేస్ సంఖ్య ప్రకారం సీట్ల కేటాయింపు జరిగితే వీరి ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో ప్రభుత్వం ఫామ్ చేయడానికి అవకాశాలు ఏ మేరకు? అప్పటి నుంచి చెప్పాలి. అప్పటి నుంచి ప్రజలను సైకలాజికల్గా ప్రిపేర్ చేసుకుంటూ రావాలి. ఎప్పటి నుంచి 3 సంవత్సరాల క్రితం చెప్పాను నేను, 3 years బ్యాక్ చెప్పిన ఫార్ములా ఉంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పాను. మరి దాని నుంచి మరి మీరు ప్రజలని, కార్యకర్తలని, నాయకులని తయారు అసలు మీరు పార్టీ పెట్టారు కదా 2014 నుంచి 2019 మధ్యలో మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? ఎన్ని రోజులు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో? మీరు ఎందుకు ఓటేయాల ప్రజలు? ఓ శోకాలు పెట్టి మొగుడు చచ్చిపోయిన ముండలాగా ఏడుస్తాడు. శోకాలు పెట్టి మొగుడు చచ్చిపోయిన ముండలాగా ఏడ్చి ఏమంటాడు, నన్ను గెలిపించలేదు 34 స్థానాల్లో అంటాడు. అరే ఓరి సన్నాసి దద్దమ్మ, నువ్వు ఉన్నదే 50 రోజులు రాష్ట్రంలో, నీకు ఎందుకు ఓటేయాలి? పుష్కరాల్లో జనాలు చచ్చిపోతే చూడడానికి రాలేదు, ఇబ్రహీంపట్నం దగ్గర బస్సు యాక్సిడెంట్ అయిపోతే రాలేదు. ఎప్పుడు వచ్చినావు నువ్వు? చంద్రబాబు నాయుడు ఉస్కో, చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే మురిగే కుక్కవి నువ్వు. చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే మురిగే కుక్కవి నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్లో, గుంటూరులో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తుంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళిపోతారని కంగారు పడి నిన్ను ఉస్కో అంటే నువ్వు వచ్చి 2 మీటింగ్లు పెట్టి లడింగే అని పాచిపోయిన లడ్డూలు అని చెప్పినావు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ అని ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు అయిపోగానే నువ్వు మానేసినావు. నువ్వు చెప్పింది ఏంటి? 3 దశల పోరాటం అన్నావు. మొదటి దశలో 13 జిల్లాల్లో 13 మీటింగ్లు అన్నావు. 2వ దశ ఏదో చెప్పినావు, 3వ దశ ఏదో చెప్పినావు. 2, 3 సంగతి పక్కన పెట్టు. మొదటి దశలో మొదటి మీటింగ్ కాకినాడలో పెట్టినావు, 2వ మీటింగ్ అనంతపూర్లో పెట్టినావు. 2 చోట్ల కిక్కిరిసిన జనం. కాకినాడలో ఒక తొక్కిసలాట చచ్చిపోయినట్టు ఆ సభన ఏదో సభ ఒకరు చనిపోయారు, అంత జనం వచ్చినారు. 3వ సభ ఎందుకు పెట్టలే నువ్వు? ఒంగోలులో గ్రౌండ్ బుక్ చేసుకున్నావు కదా, ఎందుకు పెట్టలేదంటారు? అదే ప్యాకేజీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ మాట్లాడుకున్నాడు, హోదా కంటే ప్యాకేజీ నయమన్నాడు. చూప్ సైలెన్స్ నిమిరినాడు. కుక్కని నిమ్మరంగానే మరొకటి ఆపేస్తుంది, ఆపేసిండు. మళ్ళీ వనజాక్షిని ఒక ఎంఆర్ఓని చింతమనేని ప్రభాకర్కి వచ్చింది. ప్రజలు తెలుసుకోవాలి వాస్తవాలు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడు పెట్టాడు. కేవలం పవన్ కళ్యాణ్ ఒక బినామీ అనేది ఈ రోజున మనం తేటతెల్లం చేద్దాం. గంట అయితే గంట, 2 గంటలు అయితే 2 గంటలే, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాయి. వనజాక్షి అనే ఆమె మీద, ఎంఆర్ఓ మీద చింతమనేని ప్రభాకర్ దాడి చేసింది జూలై 2015 జూలై. డేట్ కరెక్ట్గా లేదు, 16, 17 తారీఖులో ఎప్పుడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఖండించాలా? మరుసటి రోజు, అదే రోజు సాయంత్రము, మరుసటి రోజు, మరుసటి వారము, ఆ తర్వాత ఆంధ్రాకు వచ్చినప్పుడు చేయాలి కదా. 2018 మంగళగిరి ఆవిర్భావ సభలో మొత్తుకుంటాడు, మరుగుతాడు ఈ కుక్క. ఏమని? ఏం చింతమనేని ప్రభాకర్ నీకేమైనా కొమ్ములు ఉన్నాయా, ఎంఆర్ఓని కొడతావా అని. 3 సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు ఓట్లు చీల్చాలి కాబట్టి నువ్వు నన్ను తిట్టు అని సిగ్నల్ ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం నా వ్యతిరేకంగా 60% ఓటు మంది ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే నన్ను తిడుతున్నాడు కాబట్టి 60% మంది తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గుద్దేస్తారు. నాకు 5-10 సీట్ల కంటే ఎక్కువ లేవు, నువ్వు నన్ను తిట్టు. జగన్మోహన్ రెడ్డి తిట్టాలి, నన్ను తిట్టాలంటే ఈ 60% మంది ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి
ఎవరు అపోజిషన్ లీడర్ అనేది కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు కట్ అయిపోతే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా కాబట్టి నువ్వు నన్ను తిట్టు.